సంవత్సరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గడిచిన సంవత్సరాలలో చాలా మటుకు చెప్పి ఉన్నాను కదా అని ఈసారి పెద్దగా ప్రపంచ పరిస్థితుల గురించి ఎక్కువగా చెప్పలేదు నేను. ఎందుకంటే ప్రపంచంలో పరిస్థితులు ఏం జరుగుతున్నాయో ఏం జరగబోతాయి అనేది మనకు పూర్తిగా అనవసరం. ఏ స్థితిలోనైనా మనం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. దానికి సంబంధించిన ఉపదేశమే ఇస్తున్నాను నేను. మోషే ఏలియా వస్తే మనకేంటి, హనోకు ఏలియా వస్తే మనకేంటి, అది మనకు సంబంధం లేదు. అబద్ధ క్రీస్తు యూరోప్ నుంచి వస్తాడా, రోమ్ నుంచి వస్తాడా, మనకెందుకు? ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో తప్పేం లేదు, పెద్ద రాంగర్ కాదు, తప్పని కాదు. దానివల్ల మన ఆత్మీయ జీవితాలకి ప్రయోజనం ఏం లేనప్పుడు దాని జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది. ఎందుకంటే సమయం తక్కువ ఉన్నప్పుడు ఏది ప్రాముఖ్యమో దాని జోలికి వెళ్ళాలి. ఇప్పుడు పొద్దున అదే చెప్పాను నేను. ఈ నెక్ మూమెంట్లో సమయోచితంగా బైబిల్లోండి ఏ వచనాల మీద మన మనస్సులో వెళ్ళాలో ఇప్పటికీ వెళ్ళకపోతే ఎందుకు సేవ ఎందుకు అర్థం కావట్లేదు నాకైతే. ఇప్పటికీ కూడా అబ్రహాము ఆశీర్వాదాలే చెప్తే చాలా వేదన అనిపించి, నిజంగా చెప్తున్నా, విరక్తి అనిపిస్తుంది. అసలు ఒక సందర్భంలో కొన్నిసార్లు మోకరించి ఏడుస్తున్నాను, నేనైతే లిటరల్గా ఏడుస్తున్నాను. ఈ పరిస్థితులు చూస్తే ప్రభు వస్తాడా, వచ్చేలాగే ఉన్నాడా, వస్తే ఎవరిని తీసుకెళ్తాడు ఆలోచించడానికి కూడా చాలా అరుదుగా ఉన్నారు. ఓ 10 మందిని 20 మంది తీసుకెళ్ళడానికి రాడు కదా. మంచి ఆత్మీయులు 10 మంది 20 మంది నాకు కనబడినా ఈ 10 మంది కోసమే వస్తాడు అనుకోలేం కదా. ఒక జనం ఉండాలి, ఒక గుంపే ఉండాలి కదా. యేసు ప్రభు మొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన వచ్చే సమయానికి ఒక గుంపును, ఒక జనమును ఆయన కొరకు సిద్ధపరిచే పరిచర్య బాప్తిస్మిచ్చి యోహాను చేశాడు. ఆయన గురించిన రాయబడిన వచనాలలో చాలా ప్రాముఖ్యంగా మనకి గుర్తుండిపోయే వచనం ఏంటి? ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఆయనకు ముందుగా ఒక దూతగా వస్తాడు. 2000 సంవత్సరాల క్రితం ప్రభు వచ్చే సమయానికి కూడా యేసు ప్రభు రాగానే ఆయన్ని చేర్చుకునేలాగా ఒక గుంపును రెడీ చేసి, ఆయన వస్తున్నాడు, మీరు రెడీగా ఉండనమ్మా, ఆయన వస్తున్నాడు. నేను కాదు, నాకు సంబంధం లేదు, ఆయనే మొత్తం, ఆయనే, ఇంకా ఆయన చూసుకుంటే ఆయన వచ్చేస్తున్నాడు అని రాగానే, ఇదిగో లోక పాపములను మోసుకుని పోగోరు పిల్ల, అటు వెళ్ళిపోండి, నన్ను వదిలేయండి అన్నాడు. ఆయన ఆ టైంకి వచ్చే సమయానికి ఒక గుంపును రెడీ చేసేసరికి ఆ జనాన్ని తీసుకొని ప్రభు గొప్ప కార్యాలు చేశాడు కూడా పెట్టుకొని. మరి రెండోసారి వచ్చినప్పుడు ఆయన వచ్చే సమయానికి ఒక గుంపు కనబడాలే లేదు ఆయనకి. నా కొరకు ఆయత్తపడుతున్న ప్రజలు, వీళ్ళని సిద్ధపరిచిన సేవకులు. యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపరిచే సేవకులు పెద్దగా కనబడతలేదేమో కానీ అబద్ధ క్రీస్తు రాకడ వరకు సిద్ధపరిచే సేవకులు మాత్రం చాలానే ఉన్నారు. ఎందుకంటే వాడు వచ్చే సమయానికి కూడా వాడికి ఒక గుంపు కావాలి. గతసారి నేను వచ్చినప్పుడు చెప్పాను, దేవుని రాకడ కొరకు సిద్ధపరచుకోవటానికి కొందరిని దేవుని ముద్రలు వేసుకొని సిద్ధపరచుకుంటున్నాడు. అలాగే అబద్ధ క్రీస్తు కొరకు కూడా ఒక్కొక్క జనం సైతాను వాళ్ళను ముద్ర వేసుకొని సిద్ధపరచుకుంటున్నాడు. వాడి వేసే ముద్ర 666. అది ఏ సంఖ్య ఎలా లెక్క పెడితే వస్తుంది అన్నది అనవసరం. ఒకటి గుర్తుపెట్టుకోండి, కొందరు అబద్ధ క్రీస్తును అంగీకరించడానికి ఇప్పటికే ఎంపికలోకి వెళ్ళిపోయారు, సైతాన్ చేతిలో ఉన్నారు. సంఘాలే, క్రైస్తుల గురించి అంటున్నాను, అన్యుల గురించి అంటలేదు నేను. వాడికి అన్యులతో సంబంధం ఏంటి? వాడికి సంబంధించిన వాళ్ళేనాయే, వాడి లక్ష్యం అంతా క్రైస్తవులు కదా. సైతాను దుష్టుని లక్ష్యము, అబద్ధ క్రీస్తు లక్ష్యము లోకం కాదు, సంఘమే, క్రైస్తవులే.
దేవుని రాజ్యం కొరకు కాక భూమి మీద ఒక మంచి రాజ్యం కొరకు నేను వస్తాను కదా అని వాడు మాట్లాడుతూ ప్రజలను సిద్ధపరుస్తున్నాడు. ఒక పక్కన మనకి తెలియకుండానే మనకి తెలియకుండానే కొన్ని వచనాలు ఆధారం చేసుకుని భూమి మీద ఒక మంచి భవిష్యత్తు కొరకు కనిపెట్టేలాగా కొన్ని వచనాలు చూపించి మనకు తెలియకుండానే యేసుక్రీస్తు కొరకు కాక అబద్ధ క్రీస్తు కొరకు ప్రకటించేస్తున్నాం సువార్త. వాడు ఎంత మురిసిపోయి సంతోషిస్తున్నాడో తెలుసా, నా పని చేస్తున్నాడు, వీళ్ళకి తెలియదు వీళ్ళకి. ఖచ్చితంగా అబద్ధ క్రీస్తు కొరకు ఒక గుంపు సిద్ధపడుతుంది. వాడు ఎక్కడి నుంచి వస్తాడు, వాడికి 2 కొమ్ములు ఉంటాయా, 10 తలకాయలు ఏంటి, 10 కొమ్ములు ఏంటి అనేది అనవసరం. ఇప్పుడు అవసరమైంది ఏంటి అంటే ఇప్పటికే అబద్ధ క్రీస్తు భూమి మీద ఉన్నాడు. ఇప్పటికే 666 ముద్ర కార్యక్రమం మొదలైంది. కాకపోతే తెర చాటున సంభవిస్తుంది, అదంతా కళ్ళకు ముందు కనబడదు. ఈ వ్యాక్సిన్ 666 ముద్ర కాదు, చెప్తాను దాని గురించి. వాడి కార్యకలాపాలు తారాస్థాయికి వచ్చేసాయి. అబద్ధ క్రీస్తు రాక కొరకు మొత్తం గ్రౌండ్ అంతా రెడీ చేసి పెట్టారు. మా మెస్సై వచ్చేసాడు, మా మెస్సై తోటి మేము మాట్లాడుకుంటున్నాము, చర్చలు జరుగుతున్నాయి అని యూదుల రెబ్బాయిలు ప్రకటించినప్పుడు వాళ్ళ దృష్టిలో వాళ్ళ మెస్సయ్య వచ్చేస్తున్నాడు అన్నప్పుడు అతను ఎవరు అని మనకు అర్థమవుతుంది, అబద్ధ క్రీస్తు అని అర్థమవుతుంది. మా మెస్సయ్య వచ్చేసాడు మేము మాట్లాడుతున్నాం అన్నప్పుడు ప్రభు రాకడ కొరకు కనిపెట్టే క్రైస్తవులు ఏం వినాలి? అబ్రాహాము ఆశీర్వాదాల గురించి వినాలా? రాత్రి అన్నాను నేను, నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు అంటే సమయోచితమైన తగిన వేళ ఆ ఉపదేశం, కాలాన్ని బట్టి కాల సూచనలు, కాలం యొక్క సూచనలను గుర్తుపట్టి ఆ అనుకూలమైన దానికి సంబంధించిన ఉపదేశాన్ని, ఆ హెచ్చరికను, ఆ అవగాహనను, ఆ అవేర్నెస్ను క్రైస్తవులకు కలుగ చేయాలి. ఖడ్గము రాకముందే బూర ఊదాలి జనులు తప్పించుకొనున్నట్లు. ఖడ్గము వచ్చుట చూచి ఏ కావలివాడు బూర ఊదనందు చేత జనులు నశించిపోతారో వారి రక్తాపరాధమును నేను ఆ కావలివాని మీద మోపి నేను కావలివానిని విచారింతును. ఏజ్కేలు 33, 6, 7, 8 వచనాలు తీయక్కర్లేదు, సందర్భం కాదు, మనకు టైం కూడా లేదు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. అబ్రాహాము ఆశీర్వాదాలు ప్రకటించడం రాంగ్ అని కాదు, స్వస్థత చేయడం రాంగ్ అని తప్పని కాదు. మరీ అలాగ అనుకుంటే అలాగ ప్రభు చేసిన పరిచయలో స్వస్థతలు జరగలేదా? కానీ దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ వర్డ్ మినిస్ట్రీ. వాక్య పరిచర్య బలముగా సాగాల్సిన దినాలు ఇవి. ఉజ్జీవము స్వస్థతల ద్వారా రాదు, వాక్యం ద్వారానే వస్తుంది ప్రియులారా, ఉపదేశం ద్వారానే వస్తుంది. క్రొత్త నిబంధన ప్రారంభ సువార్తికుడు బాప్తిసం ఇచ్చి యోహాను చేసిన పరిచర్యలో ఒక్క స్వస్థత జరగల, ఒక్క కుంటివాడు నడవల, ఒక్క చచ్చినవాడు లేవల, ఒక్క మూగవాడు మాట్లాడలా. కొన్ని వందల మంది వచ్చి బాప్తిసాలు తీసుకున్నారు. మాత్రం దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టే. అంతమంది వచ్చి బాప్తిసాలు మునిగేసరికి ఒక ఇంటర్వ్యూ తీసుకోండి. ఎందుకు మునిగారమ్మా? సంతానం ఏమైనా వచ్చిందా ఆయన ప్రార్థన చేస్తే? సంతానం కాదండి. బ్రదర్ మీరెందుకు మునిగి వచ్చారు బాప్తిసంలో? మీకు జాబ్ వచ్చిందా ఆయన ప్రార్థన చేస్తే? జాబ్ కూడా కాదండి. మరి జాబు రాలు, సంతానం కాదు, స్వస్థత కాదు, మరి ఎందుకని మునిగారంటే ఆయన చెప్పిన వాక్యం ఒకటే ఉందండి, మీకు పరలోకం కావాలంటే మార్మోస్ పొంది రండి అన్నాడు. ఒకటే మాట. మేము పరలోకం కోసమే వచ్చాం, వేరే టార్గెటే లేదు, వేరే లక్ష్యమే లేదు. జాబ్ కాదు, ఉద్యోగం కాదు, ఇవన్నీ పాపాలైతే కాదు కదా, అక్కడ లక్ష్యం ఇది కాదు అంటున్నాను. జాబ్ వద్దా, ఇల్లు వద్దా, వాకిల్లు వద్దా, డబ్బులు వద్దా, కానీ తిండి వద్దా, తింటలేదా, నేను తింటలేదా, మాకు వద్దా డబ్బులు, కానీ లక్ష్యం ఇది కాదు. ప్రకటించాల్సింది ఇవి కాదు, ఇవి జత చేయబడతాయి అన్నాడు. ఆయన రాజ్యం గురించి, ఆయన నీతి గురించి నువ్వు ప్రాకులాడితే మీతో నేను చూసుకుంటాను అబ్బాయి అంటున్నాడు ఆయన.
దాని గురించి అడగాల్సిన అవసరం లేదు, దాని గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, దాని గురించి మోకరించి అనాల్సిన అవసరం లేని విషయాల గురించి ఎక్కువగా ప్రార్థన చేసి ప్రార్థన సమయాన్ని వ్యర్థమైన దాని కొరకు వాడుతూ వ్యర్థపరిచేస్తున్నారు. ఏది అవసరమో అడగట్లేదు. నా పిల్లలు నీ రాజ్యంలో ఉండాలి ప్రభా, మార్మన్స్ ఉండాలి ప్రభా, ఆత్మీయతలు ఉండాలి ప్రభా, పరిశుద్ధాత్మ కావాలి ప్రభా, నీతిలో ఉండాలి ప్రభా, నీ రాకడలో నా పిలుపు వినబడాలి ప్రభా అని ప్రార్థనలు ఏవి? అలాంటి ఫేక్ బ్యాచ్ అంతా, నకిలీ క్రైస్తవ బ్యాచ్ అంతా సంఘంలో 10,000 మంది ఉంటే ఎవరు కావాలండి? ఒరిజినల్గా ఉండేవాళ్ళు 10 మంది చాలు మనతో పాటు వెళ్ళడానికి, అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. లోకానికి భవిష్యత్తు లేదు. ఈరోజు వార్త ఏమైనా చూసారా? పాపం ఉపవాసాల వార్తలు చూడకూడదు, అక్కర్లేదు కూడా. అందుకే అదే అంటున్నాను, లోకంలో ఏం జరిగితే మనకెందుకు? ప్రభు రాకడ వచ్చేసే సూచనలు సంభవిస్తున్నాయి కాబట్టి ఏం జరిగింది, భూకంపాల, సునామీలా, ఇది అవసరం లేదు మనకి. మనం వెళ్తామో లేదో చూసుకోండి. సునామీ రాకుండా మీకోసం ఆగిపోద్దని నేను అంటలేదు. ఏదో కొత్త వైరస్లు వస్తే మీరు తప్పించబడతారని నేను అంటలేదు. అర్థమైందని నేను ఆ మాట అన్ను. చచ్చిపోవచ్చు, ఏమో భూకంపం వచ్చి నెత్తి మీద మన బిల్డింగే పడవచ్చు, మన సునామీలోనే కొట్టుకెళ్ళిపోవచ్చు, కరోనా వచ్చే పోవచ్చు. కానీ ఎలా చనిపోయినా యేసయ్య ఒడిలోకి వెళ్ళేలాగా సిద్ధపడదాం. క్యాన్సర్తో బతికేమా సచ్చేమా, కిడ్నీలు పోయి సచ్చేమా బతికే, అది లక్ష్యం కాదు. పాపంలో సాగకుండా చూసుకోండి, ఎలా చచ్చినా పర్లేదు. పాపంలో అపవిత్రంగా సాగకుండా చూసుకోండి. అపవిత్రమైన స్థితిలో శరీరము పాతి పెట్టబడొద్దు. ఎందుకంటే శరీర రీతికి వెట్టి పెడితే క్షయమైన పంట కోస్తాం. ఆత్మీయంగా విత్తుకుంటే శరీరాన్ని అక్షయమైన పంట కోసుకుంటాం, లేపబడతాం అక్షయులుగా. లక్ష్యం అది. చచ్చేటప్పుడు ప్రభువా నేను ఆత్మీయంగానే సమాధిలోకి వెళ్ళాలి, పరిశుద్ధంగా సమాధిలోకి వెళ్ళాలి, నీతిగా సమాధిలోకి వెళ్ళాలి ప్రభు. ఇదే లక్ష్యం, నా లక్ష్యం ఇదే, నా సంఘ లక్ష్యం ఇదే అనుకోవాలి సేవకులందరూ. ఎవరు గవర్నమెంట్ వస్తే ఎవరు కావాలి? ఎవరు ఉద్ధరించేస్తారు లోకాన్ని చెప్పండి మీరు? మంచి నాయకులు ఉన్నా వాళ్ళు ఉద్ధరించడానికి ఏమీ లేదండి. కొన్ని లక్షల కోట్ల డాలర్ల అప్పులో ఉంది దేశం. ఎవరు తీరుస్తారు? ఈరోజు వార్త ఏంటంటే, ఉత్తరాఖండ్లో గ్లేషియర్స్ పగిలి ఆ గ్లేషియర్స్ అన్నీ దడేలమని నదులో, గ్లేషియర్స్ అంటే మంచు పేరుకుపోయిన నదులు, సముద్రాల్లో పెద్ద పెద్ద మంచు గడ్డలు, మంచు కొండలు ఉంటాయి. అంటే ఐస్ అయిపోతాయి, ఆ నీళ్ళే ఐస్ అయిపోతే అవి మంచు కొండల్లో మారిపోతాయి. మట్టి కొండలు, బండ కొండలు కాదు, ఐస్ అన్నమాట. ఆ ఐసు పగిలి కరుగుతుంది కాబట్టి గ్లోబల్ వార్మింగ్ వలన అది కరుగుతుంది. అది కరిగి ఆ నదిలో డౌన్వర్డ్స్ కదా, అది జారుకుంటూ వచ్చి రిషిగంగా అనే డ్యామ్ని దడేల్మని గుద్దితే ఆ డ్యామ్ అంతా పోతే పొలోమని వరదలు వచ్చి కొన్ని 100 మంది కొట్టుకెళ్ళిపోయి, కొన్ని ఊర్లు కొట్టుకెళ్ళిపోయి మహాభయంకరమైన ప్రళయ స్థితి 2013లో వచ్చింది ఉత్తరాఖండ్లో. అలాంటి స్థితి స్టార్ట్ అయింది ఇప్పుడు ఇక్కడ. ఏమండి ఇవన్నీ పెద్ద అంత్యకాలము అంటలేదు నేను, ఇది ప్రారంభం, అంతమే అక్కడ. ఇది జస్ట్ బిగినింగ్, ఇది స్టార్టింగ్, ట్రయల్ వర్షన్. ఇది ఇంకా మొదలు అవ్వలేదు, చెప్పాలంటే ఒక మొదలు అవ్వలేదండి. ఇంకా వేదనలకు ప్రారంభము, మత్తయి సువార్త 24:8. ఇవి వేదనలకు జస్ట్ ద బిగినింగ్, అంతే. ప్రారంభమే ఇంత దారుణంగా ఉంటే ముగింపు ఎలాగ ఉంటుంది అనుకుంటున్నారు అసలు చెప్పండి మీరు? ఐడియా ఏమైనా ఉందా? కరోనా పెద్ద ప్రళయం కాదు, అది ట్రయల్ వర్షన్. ట్రైలర్ వేశారని అర్థం, పిక్చర్ చూపిస్తారు ముందుంది సినిమా. ప్రపంచం ఎలా స్పందిస్తుందో చూడడానికి విడుదల చేసిన ఒక మహమ్మారి, 1 సంవత్సరం కొరకు. ఇకపోతే వ్యాక్సిన్, ఇది 666 ముద్ర అయితే కాదు. ఎందుకంటే సంఘం ఎత్తబడే వరకు వాడి కార్యాలు అంతగా ప్రబల లేవు. ఎందుకంటే వాడిని అడ్డగించినది ఏదో ఒకటి ఉంది కాబట్టి వాడు బయలుపడటం లేదు.
అడ్డగించువాడు తీసివేయబడితేనే కానీ వాడు బయలుపరచబడడు అని తెస్సలోనిక పత్రిక మనకి తెలిసిన విషయాలే. అడ్డగించువాడు పరిశుద్ధాత్మయు సంఘం అన్నప్పుడు తీసివేయబడుట అనేది జరగాల్సి ఉంది. వాడు తెరచాటునే కార్యాలు చేస్తున్నాడు, పబ్లిక్గా డైరెక్ట్గా రాలేడు. వాడు వచ్చిన తర్వాత ఈ ముద్రల కార్యక్రమంలో సైతాను శక్తులు ప్రవేశిస్తాయి. అది చాలా దారుణం. ఆ టైంలో విడవబడిన వాళ్ళు క్రైస్తవులు చాలా ఎక్కువనే ఉంటారు. అందుకే ఎక్కువ శాతం వచనాల్లో మనకి అక్కడ పరిశుద్ధులు కనిపిస్తారని చెప్పడానికి కారణం ఏంటంటే, చాలామంది క్రైస్తవులు విశాలమైన గుంపు ఉండనే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఉపదేశం సంపాదించి సిద్ధపడుతున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది అయితే లేరు కదా, కొద్ది మందే ఉన్నారు. చాలా తక్కువ మంది ఉన్నారు. మామూలు క్రైస్తవులు, నార్మల్ క్రైస్తవులు చాలా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ప్రస్తుతం ఉన్న 240 కోట్ల క్రైస్తవ జనాభాలో ఈ ఉపదేశం కలిగిన వాళ్ళు మహా అయితే ఒక 20-30 కోట్లే ఉంటారేమో, ప్రపంచవ్యాప్తంగా ఉంటారేమో, నాకు కూడా అంచనా లేదు. ఎందుకంటే ఈ ఉపదేశం లేకుండా వధువు ఎలాగ తయారవుతుంది? ఒట్టుగానే తయారైపోతుందా? ఈ ఉపదేశము, ఈ అపోస్తలుల పునాది, ఈ వైరాగ్యము, ఈ సిద్ధపాటు, ఈ వేరుపాటు ఉన్న క్రైస్తవులు వేరు. లోకంతో కలిసిపోయి లోకంలో సంపాదించి లోకంలో ఉండి అలాగా ఏదో మామూలు భక్తిగా ఆరాధనకి వెళ్ళిపోయి హల్లెలూయా చెప్పేసి హాయ్ చెప్పి దేవునికి హాయ్ చెప్పి మళ్ళీ బాయ్ చెప్పి వెళ్ళిపోయి రకం క్రైస్తవులు బోళ్ళంత మంది లేరా? వాళ్ళు వీళ్ళైతే ఒకటి కాదు. విభజన జరుగుతుందని రాత్రి నుంచి చెప్తున్నాను. విభజన జరగకపోతే సంఘం ఎత్తబడటంలో అర్థమే లేదు. మనం ఒకసారి ఎక్కడో అన్నానన్నమాట. ఇంత ఘోరమైన పరిస్థితులు, ఇంత దారుణమైన పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు ఇంతకంటే దారుణంగా మారుతాయి అనుకుంటున్నప్పుడు, ఈ పరిస్థితుల్లో భూమి మీద బతకడమే కష్టమని మనం చూస్తున్నప్పుడు మనకి నిరీక్షణ కలుగు చేస్తుంది ఏంటి? ప్రభు రాకడ కదా. శుభప్రదమైన నిరీక్షణతో శృతి చేయబడేనే నా జీవితం. ఎందుకు పాడుతున్నాం ఈ పాట? రాకడంటే రాకడే, కానీ అది నిరీక్షణ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, అది నిరీక్షణ కనుక మనకు ఒక ఆశ కలిగి చేస్తుంది కాబట్టి. రాబోతున్న అబద్ధ క్రీస్తు యొక్క పరిపాలన నుంచి ఈ రాకడ మనల్ని తప్పించేది కాకపోతే కరోనాతో సావడం నయం. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి మీరు. ఎందుకంటే కరోనా అన్న ఈ శ్రమల కాలం నుంచి తప్పిస్తుంది మనల్ని సావిచ్చి. ఈ క్యాన్సర్తో సావడం నయం, ఈ కిడ్నీలు పాడైపోయి సావడం నయం, ఈ షుగర్ వచ్చి బీపీ వచ్చి సావడం నయం. కానీ ఈ రోగాలన్నా జనాల్ని శ్రమల కాలంలోకి తప్పించి దేవుని దగ్గర తీసుకెళ్తున్నాయి, దేవుని బిడ్డల్ని. మంచిది కదా? ఆలోచించండి, ఈ పాయింట్ ఒకసారి ఆలోచించండి. రాకడ అనేది మనకి నిరీక్షణ కాకపోతే రోగంతో సావడమే నిరీక్షణ అయిపోయింది కదా ఇప్పుడు. ఇఫ్ రాప్చర్ ఇస్ నాట్ అవర్ హోప్ టు ఎస్కేప్ ద ట్రిబులేషన్, దెన్ డెత్ ఈస్ బెటర్ దెన్ ద రాప్చర్. మరణమే మేలు రాకడ కంటే. రాకడ అనేది నిరీక్షణ లేకుండానే చేసేసి ఏం గొప్ప కార్యాలు భావిస్తున్నారు ప్రసంగం చేసి. ఐ డోంట్ థింక్ సో. శ్రమల కాలంలోకి వెళ్ళే క్రైస్తవుల గుంపు ఎక్కువనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో రాకడ నిరీక్షణ లేదు. ఇప్పుడప్పుడు వచ్చేస్తాడని అసలే లేదు. బోళ్ళంత ఉంది. రాజ్య సువార్త లోకమంతటా ప్రకటించిన తర్వాత అబ్బో ఇంకో 300 కోట్ల మందికి సువార్త అందబడాల్సి ఉంది కాబట్టి వాళ్ళకి అందేసరికి ఇంకొక 100 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఐ డోంట్ నీడ్ టు వరీ అబౌట్, ఇట్స్ ఓకే. అంత పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉండండి అనే ధీమాగా ఉన్న వాళ్ళందరూ శ్రమల కాలంలో ఇరుక్కుంటారు వెళ్ళి సరిగ్గా. తన యందు నిరీక్షిస్తున్న వారిని ఆయన సిగ్గుపడనీయని దేవుడు. నిజం చెప్తున్నా, నిజంగా రాకడే లేకపోతే దరిదాపుల్లో మనం ఏదో ఒకటి చచ్చిపోయి వెళ్ళిపోవడం బెస్ట్, చాలా బెస్ట్. నిజంగా దైవజనులు ఎంతమంది వెళ్ళిపోయారు, ధన్యులు. అసలు రాకడ అయినట్టే జరిగింది. వాళ్ళందరూ ఒక్కొక్కరు అలా వెళ్ళిపోయారంటే రాకడ అయిపోయిందేమో అనిపించి అంత సేమ్ ఇలాగే ఉంటుంది.
చుట్టూ తిరిగి చూద్దామంటే ఎవరు చూసి ధైర్యం చేసుకోవాలి తెలియని పరిస్థితి అయిపోయింది. అలాగా లేరు దైవజనులు, ఎవరు లేరు ఇప్పుడు. రాకడ అయిపోయిందా, మనం ఉండిపోయామా అనేలాగా ఉంది పరిస్థితి, అలాగుంది ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా గట్టిగా పెద్ద అక్షరాలు రాసి పెట్టుకొని, సంఘం ఎత్తబడే రాకడ మనకి నిరీక్షణ కాకపోతే ఏదో రోగం వచ్చి సావడం నయం. దండం ఈ లోకానికి, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం, ఒళ్ళోకి వెళ్ళిపోతాం. శ్రమల్లో అందరూ ఉండాలన్నప్పుడు ఎందుకు చావాలి? అందరిని బతికించుకుని ఉండేవాడు దేవుడు. ఒక 200 సంవత్సరాలు శ్రమలు వచ్చిన తర్వాత సద్దుర్లే, సముద్రం వచ్చిన తర్వాత సద్దుర్లే అందరూ అనేవాడు. ఇలాగెందుకు వెళ్ళిపోతారు? కరోనాలో చాలామంది సేవకులు చచ్చిపోయారు. మనమేమనుకున్నాం, దేవుని బిడ్డలకి ఏమి రాదు, మరి వాళ్ళకే వచ్చింది. మరి కాబట్టి ప్రభుల్లో ఉంటే ఏమి రాదు అని ఎప్పుడు అనుకోదు. ఏ ఓటు వస్తాయి. ఎలా బతికేమని కాదు, ఎలా సత్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా బతికేమనేది ఇంపార్టెంట్ కాదండి, ఎలా స్వస్థత పొందేమనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా ఆశీర్వాదాలు సంపాదించామనేది అనేది ఇంపార్టెంట్ కాదు. చచ్చిపోయేటప్పుడు పరిశుద్ధంగా చనిపోయాం లేదు అనేది ఇంపార్టెంట్. అక్కడ చచ్చిపోయేటప్పుడు జాగ్రత్తగా చచ్చిపోడు, ఎలాగ చచ్చిపోయినా పర్లేదు, పాపంలో సావద్దు. ఇది కూడా నోట్ చేసుకోండి, అసలు రాసి పెట్టుకోండి. పాపములో, అపవిత్రతలో, భ్రష్టత్వంలో సావద్దు. ఏ పొరపాట్లున్నా సరి చేసుకుని ఆయన కాలు పట్టుకుని బోరుమని ఏడ్చి, ప్రభువా క్షమించేసి ఆయన చివరి క్షణంలో సంసోనులాగా అయినా వేడుకొని చచ్చిపోవడం మంచిది బ్రదర్. ఏం కనిపెడుతున్నారు భవిష్యత్తు కోసం? ఈ వ్యాక్సినేషన్లో ప్రమాదం. వ్యాక్సినేషన్ అనే అక్షరాలను మీరు జోడించి ఏదో అంటారు, గ్రీక్ జెమెట్రీ అంటారు, ఏదో అంటారు, మర్చిపోయాను. అందులో 660 కనిపిస్తుంది వ్యాక్సినేషన్ అనేది. ఆ పదం చూడండి మీరు. యెషయా గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనం ఓపెన్ చేద్దాం. 26వ అధ్యాయము 21 నుంచి చదివితే, నీవు వెళ్ళి 20 నుంచి నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు, యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. యెహోవా బయలుదేరి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగియుండుము. 27:1 కలిపి చదవండి. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనును. తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రము మీదనున్న మకరమును సంహరించును. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. చూడండి, ముందు రాకడ, తర్వాత సర్పాలు. నిన్న మాట్లాడుకున్నాం. యెహోవా తన నివాసం నుంచి బయలుడి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తం బయలుపరచున్నాడు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి నిన్నే అనుకోండి. నిర్దోషుల రక్తం, పరిశుద్ధుల రక్తం, క్రైస్తువులను చంపిన వాళ్ళ రక్తం, సేవకుల రక్తం, ఏమండి, అభాగ్యుల రక్తం, బాధపరచబడు వారుతున్న రక్తము ఈ నేల తాగినందుకు ఈ నేల వణిగిపోతుంది. ఎందుకు వస్తున్నాయి? భూకంపాలుతూనే వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారా? అది వణుకుతూ అది త్రాగిన రక్తము బయట పెడతాదంట. దానిని బట్టి ఆ నిరపరాధుల రక్తాన్ని బట్టి శిక్ష రాబోతుంది. ఎక్కడ భవిష్యత్తు చూస్తున్నారు మీరు? మనకేంటి, బాగానే ఉన్నాం, 3 పూటలు తిని ఏసీ రూమ్లో కూర్చుంటున్నాం, ఏసీ కార్లో తిరుగుతున్నాం. నాకు ఏసీ రూమ్ ఉండాలి అని చెప్తున్నాను నేను కూడా. కానీ బాధపడి, వేదన పడి, నలిగి చచ్చిన వాళ్ళు బాధ ఉందో చూసారా? వాళ్ళు అరిచిన అరుపులు, ఇక వాళ్ళకి శరీరం లేదు కాబట్టి, పాతి పెట్టేశారు కాబట్టి వాళ్ళు అరవలేకపోయినా వాళ్ళ రక్తం అరుస్తుంది అక్కడ. దానికి సావు లేదు, రక్తానికి సావు ఉండదు, తెలుసు కదా మీకు. ఆ మొర దేవుని దగ్గరికి వెళ్తుంది కాబట్టి భవిష్యత్తు లేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రభు తన సంఘాన్ని పిలిచినప్పుడు ఒక సంఘటన జరుగుతుంది ఇక్కడ 27లో. యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గం పట్టుకొనును. 3 జంతువుల్ని, 3 సర్పాలని ఆయన దండిస్తాడు. చూడండి ఒకసారి. తీవ్ర సర్పమైన మకరం, వంకర సర్పమైన మకరం, సముద్రం మీదనున్న మకరం.
ఓకే, సముద్రం మీద ఉన్న మకరం ఘట సర్పం సైతాన్, వంకర సర్పం అబద్ధ ప్రవక్త, తీవ్ర సర్పము అబద్ధ క్రీస్తు. చూస్తారు నా వైపు స్తోత్రం చెప్పండి ఒకసారి. తీవ్ర సర్పము అని తెలుగులో రాశాడు. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? ఎనీబడి హ్యాస్ ఇంగ్లీష్ బైబిల్? భక్తులు ఎవరి దగ్గర? పోనీ స్తోత్రం, హల్లెలూయా. ద పియర్సింగ్ సర్పెంట్ అని ఉంది. పియర్సింగ్ అంటే గుచ్చే సర్పం, కాటు వేసే సర్పం. సర్పం కాటేసినప్పుడు దాని పళ్ళతో ఏం చేస్తుంది? పొడిచి విషాన్ని రిలీజ్ చేస్తుంది. అదే వ్యాక్సినేషన్. గుచ్చి విషాన్ని రిలీజ్ చేస్తున్నారు. తీవ్ర కాటు వేయు సర్పం అబద్ధ క్రీస్తు యొక్క పరిపాలనకు సంబంధించిన కార్యక్రమాలు మొదలైపోయాయి అనడానికి ఈ ప్రపంచవ్యాప్త వ్యాక్సినేషన్సే గుర్తు. ఇది ఇంకా 660 ముద్ర కాదు, దానికి ట్రైలర్ వర్షన్ లాంటిది. భయంకరమైన విషాలు. హెక్ అంటారు. హెక్ అంటే హ్యూమన్ ఎంబ్రియానిక్ కిడ్నీ. హ్యూమన్ అంటే మనిషి, ఎంబ్రియానిక్ అంటే గర్భములో ఉండే పిండం. గర్భములో ఉండే పిండం అబార్షన్ చేసి తీసేసిన పిండములోనున్న కిడ్నీలో నుంచి తయారైందే ఈ వ్యాక్సినేషన్. ఏమనుకుంటున్నారు దీన్ని అసలు? ఇప్పుడు వచ్చిన వ్యాక్సినేషన్కి ఆ భయంకరమైన విషయాలు లేవు, కానీ 2వ దశలో 3వ దశలో వస్తాయి. అది కంటిన్యూ అవుతాయి. ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోండి. దీనిని పదాలు మర్చిపోతాను, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది అసలు. మొత్తం దీని గురించి చెప్పాల్సిన ఇంట్రెస్ట్ పోయింది. ఏది చెప్పినా కనుక రాకడ కొరకు సిద్ధపడమని చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను, అందుకే వర్డ్స్ గుర్తుపెట్టుకోలేదు నేను. వ్యాక్సిన్ ఇక మీదట పాస్పోర్ట్గా ఎంచబడుతుంది. వ్యాక్సిన్ ఇక మీదట మీరు మీ ఏటీఎం కార్డ్స్ లాగా, డెబిట్ కార్డ్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాలంటే మాస్క్ లేకపోతే ఎంట్రీ లేదని బోర్డు పెడతాడు. నో మాస్క్ నో ఎంట్రీ. రైల్వే స్టేషన్కి వెళ్తే నో మాస్క్ నో ఎంట్రీ. ఎలాగైతే పెడుతున్నారో ఈసారి వ్యాక్సిన్ లేకపోతే మీరు షాపింగ్ మాల్కి వెళ్ళలేరు. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఒక క్వాంటమ్ డాట్ టాటూ అంటారు. క్వాంటమ్ డాట్ టాటూ అంటే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఒక సీల్ ఇస్తాడు, ఒక ముద్ర ఇస్తారు, ఒక ఇది ఇస్తారనమాట, స్టాంపు. అప్పుడు కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి స్టాంపు గుద్దారు, అంటే నేను కరోనా వాడిని అని. వాడు బయట ఎక్కడ కనబడినా లాక్కెళ్ళిపోతారు, ఎక్కడ కనబడినా లాక్కెళ్ళిపోతున్నారు. నేను చేయి చూపి సరే నువ్వు కరోనా మూసుకొని మూతలు లాక్కెళ్ళిపోతాను. ఎక్కడ బయట కనబడకుండా తిరగకుండా చేసి ఎత్తుకెళ్ళిపోయి లోపల వేసిరేస్తున్నాను. జనం అంటే ప్రేమ ప్రభుత్వాలకి. నీ కరోనా వచ్చింది లోనన్నా లోపలికి రా తిందు బిడ్డ అని పిలిచారు అనుకుంటున్నారా? ఎత్తికెళ్ళి పడేస్తున్నారు. అక్కడ కుప్పలు శవాలని గుట్టల కింద పడేస్తున్నారు. ఈ శవాల గుట్టలు ఏమైనా డ్రామా అనుకుంటున్నారా? అప్పుడప్పుడు జరుగుతుంటాయి ఇలాంటివి అనేట టైపువి కావివి. సాక్షాత్తు మహాభయంకరమైన నాశనానికి సంకేతం, ముందస్తు సూచనలు ఇవన్నీ కూడా. చిన్న ఎగ్జాంపుల్స్ లాంటివే. కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఒక సీల్ ఇస్తారు, ఒక లైసెన్స్ లాగా ఇస్తారనమాట. నో వ్యాక్సిన్ నో ఎంట్రీ. ఏ కంపెనీల్లో మీరు జాబ్ చేస్తున్నారు, వ్యాక్సిన్ లేకపోతే మీకు జాబ్స్ తీసేస్తారు. ఇప్పటికే నాకు చాలా ఫోన్స్ వచ్చేసాను, నేను ఆఫీస్లో పని చేస్తున్నాను, ఆఫీస్లో మీరు వ్యాక్సిన్ వేసుకోకపోతే జాబ్ చేసేస్తున్నారంటే నన్ను ఒకటే, మీరు నిర్ణయం తీసుకోవాలి సిస్టర్ గారు. వేసుకోమని చెప్పను, వేసుకోవద్దని చెప్పను. వేసుకోకపోవడం చాలా కరెక్ట్. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ వేసేసుకుంటే దేవుని శిక్ష వస్తుందని నేను అన్నాను. ఎందుకంటే 660 ముద్ర అయితే కాదు, కానీ దీనివల్ల వచ్చే రియాక్షన్స్ ఏంటో ఇప్పటికి మీకు తెలియదు, నాకు తెలియదు. అంత కంగారే. ఓ 2-3 నెలలు ఆగండి, ఏమవుతుందో మనకేం తెలుసు, ఇందులో ఏమున్నాయి మనకేం తెలుసు. నేను గత సంవత్సరం వచ్చినప్పుడే చెప్పాను, ముందు చిన్నపిల్లల్ని వృద్ధుల్ని చంపాలనే ప్లాన్లో ఉన్నారు కాబట్టి ముందు పిల్లలకి వృద్ధులకి వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇవి వ్యాక్సిన్తో చచ్చిపోకపోవచ్చు, ఇది ఆ ముద్రేం కాదు, ఇది చిప్పేం కాదు, కానీ ఇది వేసుకున్నందుకు ఒక చిప్ ఇస్తారు ఫస్ట్. దానివల్ల మీరు షాపింగ్ మాల్కి ఎంట్రీ అయ్యేటప్పుడు ఎలాగైతే స్కానర్స్ ఉంటాయో వ్యాక్సిన్ వేసుకున్నాడు అని వెంటనే సిగ్నల్ వాళ్ళకి దానికి తెలిస్తే మీకు అలౌ చేస్తుంది ఎంట్రీ. మీరు వ్యాక్సిన్ మీ దగ్గర ఆ సీల్ లేకపోతే అది లేకపోతే అందులో కూడా చిప్ ఉంటుంది, అది లేకపోతే వెంటనే క్యాక్ అంటే పోలీసులు వచ్చి మీ వ్యాక్సిన్ లేదా మీరు షాపింగ్ చేయడానికి వీళ్ళు, మీరు బియ్యం కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉండదు. తర్వాత జాబ్స్ పోతాయి, స్కూల్స్లో అలౌ చేయరు వ్యాక్సిన్ వేసుకోకపోతే. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం మీకు అవకాశం ఇచ్చారు, వేసుకోండి, వేసుకోకపోతే మీ ఇష్టం, బలవంతం ఏం లేదు అనేసరికి మా ఇష్టం అంట, వేసుకోకపోయినా పర్లేదంట అని అంటున్నారే కానీ నువ్వు వేసుకోకపోతే నీకు స్కూల్కి రావద్దు అంటారు పిల్లలు, నువ్వు వేసుకోకపోతే నీకు హాల్ టికెట్ ఎవరు పరీక్ష కోసం అని కాలేజ్లో అంటారు, నువ్వు వేసుకోకపోతే నీకు జాబ్లోంచి తీసేస్తామంటారు. జాబ్లోంచి తీసేయడం అంటే ఇది మ్యాండేటరీ అని కాదు, నువ్వు వ్యాక్సిన్ వేసుకోకపోతే నీకు ఏదో కరోనా వచ్చే ఏదో రోగం వచ్చో ఆ జాబ్లో ఆ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చిందనుకోండి, ఏదైనా రోగం వచ్చిందనుకోండి, అప్పుడు ఆ డైరెక్టర్ని ఆ ఆఫీసర్ మీద కేసు పడుతుంది, నీ ఎంప్లాయీస్కి నువ్వెందుకు వ్యాక్సిన్ వేయలేదు, నువ్వు చేసిన నిర్లక్ష్యం వల్ల చాలామంది జబ్బును బారిన పడ్డారు కదా అని చెప్పి కేసు పడుతుంది. కాబట్టి వాళ్ళు భయం వేసి లేదు వ్యాక్సిన్ లేకపోతే మీరు రాకండి, జాబ్లో తీసేస్తున్నాం, వ్యాక్సిన్ లేకపోతే షాప్కి వెళ్ళరు. ఇంకొక వార్త చదివాను నేను, ఇంకో 8 నెలల్లో సంవత్సరంలోనూ డేట్ కరెక్ట్గా కాకపోయినా అటు ఇటుగా బయట మీకు షాప్స్ ఉండడానికి అవకాశం లేదండి. బిస్కెట్లతో సహా గవర్నమెంటే అమ్ముతుంది. ఆకలేసిందా బయటకు దుకాణంకి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుని కొనుక్కున్నారు, కూల్ డ్రింక్ తెచ్చుకున్నారు, ఆ షాప్స్ అన్నీ బంద్ అవుతాయి. ఎవరికి కొంచెం డబ్బులు ఎక్కువైపోయి మీకు వ్యాపారం చేయాలని ఉంది, ఒక షాప్ తీసుకొని అక్కడ కిరాణా కొట్టు ఒకటి పెట్టుకుంటాం, అక్కడ సూపర్ మార్కెట్ ఒకటి పెట్టుకుంటాం అని అంటే దానికి అవకాశం లేదు. బట్టల దుకాణంతో సహా, కూల్ డ్రింక్ షాపులతో సహా, కిళ్ళీ దుకాణాలతో సహా అన్నీ గవర్నమెంట్ హ్యాండ్కి వెళ్తుంది. కాబట్టి కొనుటకైనను అమ్ముటకైనను అవకాశం లేదు సాధారణ ప్రజలకి. ప్రజల దగ్గర డబ్బులు ఉంటే గవర్నమెంట్ మాట వినట్లేదు కాబట్టి డబ్బులు లేకుండా చేస్తారు. ముందు నా మాట వినండి, మీరు మాట వినండి. 20 సంవత్సరాలుగా ఈ మాటలు చెప్తున్నాను నేను. 20 సంవత్సరాల క్రితం నా మాటలు విడ్డూరంగా విచిత్రంగానే ఉన్నాయి. ఎందుకంటే పరిస్థితులు బాగున్నాయి, నేను చెప్పినట్టుగా అవి లేవు, బైబిల్లో రాయబడినట్టుగా అవన్నీ జరగట్లేదు, టెక్నాలజీ లేదు, చిప్పింగ్ సిస్టమ్ లాంటివి లేవు, నెట్వర్క్ లేదు, ఇంటర్నెట్ పెద్దగా ప్రబలం లేదు అప్పట్లో 20 ఇయర్స్ బ్యాక్. కాబట్టి నేను చెప్పినవి క్రైస్తవులకి వింతగా మేము నవ్వుకున్నాను అనమాట. ఓ చెప్తాడులే సోది, ఇంటట్టు కూడా అవుతుంది అంటే కదా. పరిస్థితులు బాగున్నప్పుడు చెప్పినప్పుడు నమ్మలేదు, ఓకే. మరి పరిస్థితులు మన కళ్ళెదుట చెప్తున్నప్పుడైనా నమ్మకపోతే నష్టం ఎవరికి ఆలోచించండి ఒకసారి. ప్రతి క్షణం ఒక ఫోన్ వస్తుంది, మీరు చెప్పినట్టు జరుగుతుందన్న, మీరు చెప్పినట్టు జరుగుతుందన్న. నేను చెప్పినట్టు జరగడం కాదు, అది రాయబడిన విషయం తెలియజేశాను. ఉన్న విషయాలు జనరల్గా అందరి దృష్టి అటువంటి వాక్యాల మీద వెళ్ళదు, ఎందుకంటే ఈ ప్రసంగాలకి కానుకలు రావు బ్రదర్ సిస్టర్. ఈ ప్రసంగాలకి పరిగెత్తుకుని ముందుకు వచ్చి ముసుగేసి అయ్యో ప్రార్థన చేయండి అనేవాళ్ళు నాకు లేరు ఇక్కడ. ఎందుకంటే నా ప్రసంగంలో స్వస్థత కాదు, ఆశీర్వాదం లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక చదువు లేదు, ఒక బంగారం లేదు, ఒక వెండి లేదు, ఒక పెళ్లి లేదు, ఒక సంతానం లేదు. కాబట్టి ఎవరు వస్తారు ప్రార్థన చేయించుకుంటారు, ఎందుకు కానికిస్తారు? కాబట్టి జనాలు జాగ్రత్తగా ఏ ప్రసంగం చేస్తే డబ్బులు వస్తాయో చూసుకొని సెటిల్ అవుతున్నారు అందరూ. మరి నా లక్ష్యం, నా పిలుపు, నా దర్శనం అయితే అది కాదు. చెప్పలేకనా రాకనా మాకు సంపాదించటం. పోనీ అందరూ చెప్పక్కర్లేదు ఇలాంటి విషయాలు, చెప్పిన వాళ్ళు కొంచెం పట్టించుకోండి అంటున్నాను. 2020 సంవత్సరంలో మీటింగులు లేవు, చర్చిలు లేవు, సంఘాలు లేవు, మహమ్మారి, కరోనా, లాక్డౌన్, షట్ డౌన్, అందరూ తలుపులకి కిటికీలకి తాళాలు వేసుకొని లోపలుండి వామ్మో బాబోయ్ దేవుడా ఏంటిది, ప్రపంచమే కళ్ళం అయిపోతుంటే క్రైస్తవుల పరిస్థితి ఎలాగుంది? వాళ్ళు ఫేస్బుక్ దగ్గర, యూట్యూబ్ దగ్గర తెరిచి ఈ కరోనా గురించి ఏం చెప్తారేమో, బాబోయ్ ఇదేంటి ఇలాగొచ్చేసింది అంటే రాకడ వచ్చేసిందా, లేకపోతే శ్రమలకాలం మొదలైపోయిందా, లేకపోతే ఏంటిది ఏంటని అనే ఆశతో జనాలు యూట్యూబ్ తెరిచి, ఫేస్బుక్ తెరిచి ఎవరే ప్రసంగం చేస్తాడో అన్నీ వినడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రసంగాలు ఎలాగున్నాయి తెలుసా? నమ్ముట నీ వల్లనైతే నమ్ము అని. ఏం మాట్లాడుతున్నారు? ఈ టైం ఏంటి? నువ్వు చెప్పే ప్రసంగం ఏంటి?
జనాలేమో ఈ కరోనా గురించి ఏం చెప్తాడేమో విందాము. ఈ షట్డౌన్ అనేది అసలు ఏంటి ప్రపంచవ్యాప్తముగా అన్ని ఇండస్ట్రీలు, సినిమా ఇండస్ట్రీలు, రాజకీయ వ్యవస్థ, మత వ్యవస్థ, బిజినెస్ ఫీల్డ్, ఆర్థిక వ్యవస్థ అన్ని స్తంభించిన సంఘటన మన తరములో ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. దానికి సంబంధించి దేవుని తీర్పుల పరంపర మొదలవుతూ ఉండగా 4వ ముద్ర విప్పితే పాండుర వర్ణ గుర్రం బయటకు వచ్చి జనాలు రోగాలతో చచ్చేలా చేస్తారని రాయబడి ఉంది. కాబట్టి వాటిని బేస్ చేసుకుని ఏదోటి జరగబోతున్న వాటి గురించి చెప్పుదామనే ఆశే లేకుండా పోయింది. అబ్రహాం ఆశ్రయించిన దేవుడు నేను కూడా ఆశ్రయించిన బిడ్డ, మలేరియా అయినా డెంగ్యూ అయినా కరోనా దేవుడు చూస్తున్నాడు. మలేరియా డెంగ్యూ లాంటిదా కరోనా అంటే? మలేరియా డెంగ్యూకి కరోనాకి తేడా తెలీదా? వాతావరణ కాలుష్యం వలన, మన తినే ఆహార అలవాట్ల వలన రోగాలు వస్తాయి. అన్ని కాలుష్యం కాబట్టి. కానీ తెగుళ్ళు మన ఆహార పొరపాట్ల వలన రావు, దేవుని శిక్షలలో భాగం ఇవి. ఎక్కడైనా చదవండి మీరు బైబిల్లో. కరోనా మహమ్మారి వచ్చింది, మిడతల దండు వచ్చింది, చైనా ఇండియా దగ్గర బోర్డర్లో యుద్ధ వాతావరణం వచ్చింది. ఇంకేంటిది, వరదలు వర్షాలు వచ్చి అంఫాన్ తుఫాను వచ్చింది, నిసర్గ తుఫాను వచ్చింది, గ్యాస్ లీక్ అయింది. ఇవన్నీ చూస్తుంటే మామూలు కష్టాలు వస్తుంటాయి అనేలాగున్నాయా ఇవి? ఇప్పటికీ తేరుకోకపోతే ఇంకెప్పుడు తేరుకుంటారు చెప్పండి అసలు నాకు. ఇప్పటికీ దానికి సంబంధించిన వచనాల మీద మనస్సు వెళ్ళకపోతే ఎప్పటికి వస్తుంది చెప్పండి? పరిస్థితులు బాగున్నప్పుడు ఇటువంటి వచనాల మీద, రాకడా, నాశనం అనే వచనాల మీద, తెగుళ్ళు అనే వచనాల మీద మనసు రాలా. పరిస్థితులు బాగున్నాయి. పరిస్థితులు బాగోకపోగా, దారుణమైన పరిస్థితులు రాగా, ఈ సంవత్సరం మనకు చాలా బాగుంటుంది, మనం చాలా మంచి సేవ చేస్తాం, చాలా అద్భుతంగా నడుస్తుంది అనుకున్నప్పుడు మన ప్రవచనాలు, మన అంచనాలు తారుమారేలాగా మార్చినల్లో లాక్డౌన్ అయిపోయి దన్మనేసరికి అప్పటికన్నా తేరుకొని బైబిల్లో కొంచెం కొత్తగా చదివితే బాగుండేది కదా. లేదు, అబ్రహామును ఆశ్రయించిన దేవుడు నిన్ను కూడా ఆశ్రయిస్తాడు బిడ్డ. ఈ రోగాలను యేసు నామములో బంధిస్తాను. నేను అన్నాను, తెగుళ్ళు దేవుడు పంపిస్తే వస్తాయి. నువ్వు యేసు నామములో కరోనాను బంధిస్తే ఎవరిని బంధిస్తున్నావు తెలుసా? అవతల ఎవరున్నారో తెలియకపోతే ఎలాగ ఏమి యుద్ధం చేస్తాం చెప్పండి? సైతాన్ అయితే బంధించు, దేవుడిని బంధించేస్తామా? ఎవరితో మాట్లాడతా? ఏం మాట్లాడుతున్నారు? తెగుళ్ళు వచ్చినప్పుడు చేయమనేది ఒకటే పని. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 12 చదవండి ఒకసారి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినెడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నేను జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, వర్షింపకుండునట్లు ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, క్షామము రప్పించినప్పుడు కానీ, మిడతల దండు రప్పించినప్పుడు కానీ, ఖడ్గము రప్పించినప్పుడు కానీ, 5 అంటాడు. 5 ఉంటాయి, అవన్నీ కలిపే ఉంటాయి అన్ని ప్రతి చోట. క్షామము, ఖడ్గము, క్షామము, మిడతలు, తెగుళ్ళు. చాలా చోట్ల మీరు ఇర్మియా, యెహెజ్కేలు గ్రంథంలో చాలా చోట్ల చూడండి, ఇవన్నీ కలిపే మాట్లాడతాడు దేవుడు. నేను రప్పించినప్పుడు అంటాడు అన్నమాట. నేను అవి యాదృచ్ఛికంగా అన్ఎక్స్పెక్టెడ్గా, కోఇన్సిడెంటల్గా, అనుకోకుండా పుట్టేవి కావు. నేను పంపించినప్పుడు అన్నాడు దేశం మీదకి. ఏం చేయమన్నాడు? యేసు నామములో కరోనా బంధిస్తున్నాం అన్నమన్నాడా? నా జనులు, నంబర్ 1 దేశ ప్రజలు కాదు,
నా జనులు తమ్మును తాము ప్రార్థన చేయడం గొప్ప కాదు, తమ్మును తాము తగ్గించుకొని అప్పుడు నన్ను వెతకడం అంటే ఏంటి తెలుసా? దేవుని జనులే దేవుని వెతకడం అంటే ఏంటి? లైన్ కట్ అయింది అని అర్థం. దేవునితో సంబంధాలు కట్ అయిపోయి దేవుని ప్రజలకే. ముందు ఆ కనెక్షన్ కలుపుకోండి. లైన్ అంతా సిగ్నల్ చూడండి. మొబైల్లో మనకి సిగ్నల్ సరిగ్గా రావట్లేదు అనుకోండి, చూసుకుంటాం ఎక్కడ సిగ్నల్ బాగా వస్తుంది, ఎక్కడ వస్తుంది చూసుకుని అక్కడ ఇక్కడ ఫుల్ సిగ్నల్ వచ్చింది, హలో అంటాం. వెతకాలి. ఎక్కడ ఏ సంఘానికి వెళ్తే, ఏ సహవాసంలోకి వెళ్తే, ఏ ఉపదేశంలోకి వెళ్తే, ఏ దైవజనం దగ్గరికి వెళ్తే ఎలా కనెక్ట్ అవుతావు? వెతికి చేయాల్సిన అర్జెంట్ పని ఏంటంటే తమ చెడు నడతలు విడిచిపెడితే అప్పుడు ప్రార్థించండి. నేను ఎందుకు మిమ్మల్ని ఆ దేశాన్ని స్వస్థపరుస్తాను అన్నాడు. ఆ పై మాటలు వదిలేసి కింద లైన్ పట్టుకుంటాం మనం. ఒరిగింది ఏం లేదు. ఎవరి ప్రార్థన వలన కరోనా ఆగల. గ్యాప్ ఇచ్చాడు దేవుడు. తేరుకోండి, సర్దుకోండి అన్నాడు. సూత్రం చెప్పండి కదా ఒకసారి. మ్యాటర్ ఇక్కడ ఆయన జల్లులే, నా జనులు. దేశ ప్రజలకు అంత ఆయన నా జనులు సరి చేసుకోండి. ఫస్ట్ చెడు నడతలు మానేయండి, లోకం మీద దృష్టి మానేయండి. ఇవన్నీ జరుగుట చూసినప్పుడన్నా కనీసం తలలు ఎత్తుకుంటే బాగుంటుంది కదా. లూకాసు వార్త 21:28, లూకాసు వార్త 21:28. ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదని. మీ విడుదల సమీపించుచున్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరికి? ఇవన్నీ చూస్తే ధైర్యం వస్తుందా? ధైర్యం తెచ్చుకోండి అన్నాడు కానీ ఆయన. ఇవన్నీ చూస్తే ధైర్యం వస్తుందా? ఎస్. ఎవరికి ధైర్యం? పైకి చూసే వాళ్ళకే ధైర్యం అండి. ఎవరి మనస్సులు రాకడ మీద ఉన్నాయో ఈ కరోనాకి, భూకంపాలకి భయపడరు వీళ్ళు. ఇవన్నీ ఆరంభం చూడండి. ద వర్డ్ when these things shall begin to happen. జరగనారంభించినప్పుడు, జస్ట్ బిగినింగ్. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. జరగనారంభించినప్పుడు, ఓన్లీ జరగకముందు లోకంలో పడ్డాం, ఇవన్నీ జరగకముందు సంపాదనలో పడ్డాం, ఇవన్నీ జరగకముందు కాలేజీ సీట్ అని, వీసా అని తిరిగాం, ఇవన్నీ జరగకముందు నార్మలే అనుకున్నాం. మరి జరగనారంభించినప్పుడు ఏం చేయమన్నాడు? అర్జెంటుగా తలలు పైకి ఎత్తేసండి. భూమి మీద చూడదు. భూమి మీద చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది. లోకల్ చూడ, పైకే చూడండి అమ్మ. అదే ఆయన చూసి బతికేవచ్చు, ఆయన చూసి ఇంట్లో బతకొచ్చు, ఆయన చూసి హాస్పిటల్ కూడా బతికేవచ్చు, ఆయన చూస్తేనే బతకొచ్చు. ఆ రాకడ నిరీక్షణ పెట్టుకుంటేనే బతకొచ్చు. చచ్చిపోయినా పర్లేదు అనిపిస్తుంది, ఆయన చూస్తూ ఉన్నాం కాబట్టి. అలా చూసే వాళ్ళ విడుదల సమీపించింది. ఎవరి మనస్సులో అక్కడ ఉందో రాకడ మీద, వాళ్ళే ఎత్తబడతారని చెప్పకనే చెప్తున్నాడు. చాలా క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ. అందరూ కదా, తలలో పైకెత్తి ఎవరైతే ఉన్నారో, రాకడ మీద నిరీక్షణ ఎంతమందికి అయితే ఉందో, రాకపోని ఒక 100 ఏళ్ళ వరకు యేసుప్రభు రాకడ వదిలేయి. కానీ మనసు ఎక్కడ ఉండాలి? అటే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికీ రాకడ ప్రసంగాల మీద మనసు వెళ్ళకపోతే, అక్కడికి పైకి చూడడం అంటే గోడకేసి చూడమని కాదు. బైబిల్లో మనం సంఘం ఎత్తబడే ప్రక్రియ మీద మనసు వెళ్ళాలి అని, అటువంటి వర్తమానాల మీద మనసు పెట్టుకోండి అని, దాని కొరకు సిద్ధపడండి అని. రోజుకు ఒక్కసారి నా ప్రభు నన్ను మర్చిపోక నా పేరు రాసుకో ప్రభా, నీ డైరీ నా పేరు రాసుకో ప్రభా, నన్ను మర్చిపోక ప్రభా, నన్ను వదిలేక ప్రభా. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అక్కడ? జీవ గ్రంథమో, గొర్రెపిల్ల జీవ గ్రంథమో అన్నీ రాసే ప్రభా, నా పేరు అన్నింటిలో ఉండాలి ప్రభా. దరఖాస్తు పెట్టుకోండి, అప్లై చేసుకోండి, ప్రార్థన చేసి అప్లై చేసుకోండి. నన్ను మర్చిపోకు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను మేలుకై జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను మేలుకై నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా సంతానం జ్ఞాపకం చేసుకుని. జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి ఉంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఇవి వేదనలకు ప్రారంభం. పొద్దునన్నా నేను ప్రారంభమే ఇంత దారుణంగా ఉంటే, అంటే దారుణాలు మీకు పెద్ద చూడలేదు లాగుంది. ముగింపు ఎలాగుంటుందో చెప్పనా?
ఈ వేదనలకు ప్రారంభంలో చావు కనబడుతుంది. అమ్మో కరోనాతో చచ్చిపోయాడంట, నొరకారు చచ్చిపోయాడంట, అమ్మమ్మ అక్కడ రేప్ చేసి పొడిచి చంపేశారంట, అమ్మ ఇక్కడ క్రైస్తువులు చంపేశారంట, అమ్మమ్మ అదని ఎవరో భయంకరమైన క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడంట. చావు కనబడుతుంది ఇక్కడ. ముగింపు ఎలాగుండో చెప్పనా? చచ్చిపోతే బాగుంటుంది, ఆ కరోనాతో చచ్చిపోయాను కాదు, ఆ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాను కాదు అని అడుగుతారు. అప్పుడు చావు దొరకదు, అది ముగింపు. ఇప్పుడు చావడమే ఆశీర్వాదం, భవిష్యత్తు బతకడమే శాపం. ప్రియులారా, అర్థమైందా మీకు? చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటారు ఆ రోజుల్లో. చచ్చిపోయాక ఈ ఘోరం చూడకండి, నా పిల్లలు నా కళ్ళు చూడడం కంటే అయ్యో కరోనాతో పోయాం కదబ్బా అని ఆ రోజు ఏడుస్తారు. కరోనా చాలా మేలు అనిపిస్తుంది అప్పుడు. ఆ క్యాన్సర్ బాగింది, నా క్యాన్సర్ బాగిందని సాక్ష్యం చెప్పిన వాళ్ళు పోయి ఉంటే బాగుండేది, అదే క్యాన్సర్తో ఏడుస్తారు అప్పుడు. బతకడం ఆశీర్వాదం. బతికిపోయింది దేవునికి మాకు అమ్మ, కాసేపు చచ్చిపోయేటోడిని బతుకుపోయినా. చచ్చిపోతే నరకానికి వెళ్దువా? అదా నీ నిరీక్షణ? అమ్మ కాసేపు చచ్చిపోదురు, బతికి చేసింది ఏముంది? ఒక పరిచర్యకు పనికిరావు, ఒక సేవకు పనికిరావు, ఒక దశమాగానికి పనికిరావు, ఒక ప్రార్థనకి పనికిరావు, ఒక విజ్ఞాపనకి పనికిరావు, ఒక సాక్ష్యం చెప్పడం చేత కాదు, బతికిపోయాను. ఏం చేయాలి? భూమి మీద భారం తప్ప. బతికిపోవడం సాక్ష్యాలు కావు. నీ ముగింపు విజయముతో ఉంటే అది సాక్ష్యం. హల్లెలూయా. సాక్ష్యాలు మారాలి, ప్రార్థనలు మారాలి, ప్రార్థన రిక్వెస్ట్లు మారాలి. ప్రార్థన అంటే గుర్తొచ్చింది నాకు. బైబిల్లో ఎప్పుడన్నా ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయి, ఎప్పుడన్నా గమనించారా మీరు? బైబిల్లో ఈ దేవుడే ఇచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్లు. దేని కొరకు ప్రార్థన చేయమన్నారు? దేనికోసం పౌలు ప్రార్థన చేశాడు? రాకడ పిలుపుకు మీరు యోగ్యులుగా ఉండాలని. హల్లెలూయా. ఈ దేనికోసం ప్రార్థన చేశారు సేవకులు చెప్పండి. బైబిల్లో వాళ్ళు చేసిన ప్రార్థన కానీ, వాళ్ళు ప్రార్థన చేయమన్న రిక్వెస్ట్లు కానీ, యేసు ప్రభువే చెప్పిన ప్రార్థన. కోత విస్తారంగా ఉంది, పంట పండింది, పనివారు తక్కువగా ఉన్నారు కాబట్టి ఏం వేడుకోమన్నాడు? సేవకులు కావాలి ప్రభా, లేపు ప్రభా, ప్రేరేపించి ప్రభా, సమర్పించుకునేలా చేయి ప్రభా, మమ్మల్ని కావట్లేదు ప్రభా, మా వయసు అయిపోయింది ప్రభా, కొత్త వాళ్ళు లేవాలి ప్రభా, ఒకరిని రాక ఆలస్యమైతే భవిష్యత్ తరాలకి ఎవరిని అందిస్తాం ప్రభా, ఈ ఉపదేశం ఎవరు మోసుకెళ్తారు ప్రభా, కావాలి ప్రభా. ఏం ప్రార్థన చేయాలి? ఏం ప్రార్థన చేస్తున్నారు? పంటలు ప్రభా, వర్షాలు పంటలు ప్రభా, ఎవరికి సావు రావద్దు ప్రభా, నేను అంతకంటే సావద్దు ప్రభా. నిన్న ఒక వాక్యం చూపించాను. ఎవరు జాగ్రత్తగా, పొరపాటును కూడా చాలామంది సేవకులు ఏ వచనం జోలికి వెళ్ళరో అందులో ఒకటి, నేను భేదమును కలుగ చేయవచ్చి తిని ఒక కుటుంబంలోనే 3-4 చిచ్చి పెట్టేస్తాను అన్నాడు. వాళ్ళు గొడవ పెట్టుకుంటారు అంతే. హల్లెలూయా. నువ్వు ఉద్యోగం చేస్తావా సత్తావా, నువ్వు ఉద్యోగం చేస్తావా సత్తావా అంటే నేను సేవే చేస్తాను, నేను వెళ్ళిపోయాడు. చిచ్చు పడిందా లేదా? మరి లేకపోతే సమాధానం అంటే మమ్మీ నువ్వు జాబ్ చేయమంటుందండి అని ఉండిపోతాడు. దేవునికి సేవకులు అక్కడ నుంచి వస్తారు చెప్పండి మీరు. హల్లెలూయా. ఎంతమంది సేవకు వచ్చారో గొడవపడి వచ్చిన వాళ్ళు ఎక్కువ. ఎవరు ఊరుకుంటారు? ఊరే కడుపు మాడి చచ్చిపోతావురా, ఊరే మేమేలా బతుకుతావురా, నువ్వు జాబ్ చేస్తే ఏదో సో తింటాం మేము చూస్తున్నావురా, నువ్వు సేవ అంటున్నావు ఏందిరా, అది కూడా విశ్వాసమే సేవ అంటున్నావు ఏంటి, ఎక్కడన్నా పాస్టర్ ఉద్యోగం చేసావు కదా, నెలకు 10,000 వచ్చే సంఘాలు ఉంటే చూడరా నాయన వాళ్ళు. లేదమ్మా నేను పొందిన ఉపదేశం వేరు, నేను పొందిన సాక్ష్యం వేరు, దేవుడు నన్ను పిలిచాడు, నాకు చూపించాడమ్మా, లేదు నేను యాజక పరిచయంలో ఉంటానమ్మా, నేను ప్రతిష్టలో ఉంటాను, వెళ్ళిపోతాను. చిచ్చు పడిందా లేదా? ఎవరి దగ్గర విన్నావో ఆ ప్రసంగం వాళ్ళ మీద ఇంత పీకల వరకు ఉంటుంది వాళ్ళకి. ఏ మీటింగ్కి వెళ్ళి వచ్చాడు కానీ మొత్తం మారిపోయాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఆ సమర్పణ నీకు చేతనవుతుందో లేదో అక్కడ భేదం కలుగ చేశాడు. నువ్వు దేవునికే వైపే తిరిగి నువ్వు వెళ్ళిపోతే 3 సంవత్సరాల తర్వాత పిలుస్తుందమ్మా, ఒరే వచ్చి ప్రార్థన చేసిపోరా అంటది. దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. విభజించుట మరలా కలుపుట కొరకే కొందరి జీవితంలో. అలా కొన్ని విచిత్రమైన వింతైన ఘోరమైన వచనాలలో ఇంకోటి చూపిన, నాకు తెలిసి నా 26 సంవత్సరాల సేవ అనుభవంలో
నేను వినని ప్రసంగాల వచనాలు చెప్తున్నా. నేను వినలా. యోహాను సువార్త 17:9. చాలామందిని గగ్గోలు పెట్టే వచనాల్లో ఇదొకటి. యోహాను సువార్త 17:9. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. ఏమంటారు దీని గురించి? ప్రతిదాని కొరకు ప్రార్థన చేసే వద్దని అర్థం దాన్ని అక్కడ. నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. పొద్దున్న చెప్పాను చూసారా, స్వనీతి. ఈ స్వనీతి పరులు దేవుడు చెప్పిన దానికంటే వాళ్ళు అనుకున్న దాని కొరకు ఎక్కువ ప్రయాసపడతారు. ప్రభా ఒక ఆర్ఫనేజ్ తీయాలి ప్రభా, ఒక 100 మంది అనాథలు ప్రభా, ఒక 100 మంది విధురాల ఆశ్రమం కట్టాలి ప్రభా, ఇక్కడ స్కూల్స్ కట్టాలి ప్రభా, దాని కొరకు ప్రార్థన చేస్తారు. కానీ ఒక్క చూపించండి దాని కొరకు ప్రార్థన చేయమని ఎక్కడైనా. అనాథ పిల్లలంట, విధవరాళ్ళంట, ఓల్డేజ్ హోమ్లంట పెట్టడంలో పెద్ద తప్పేం కాదు. కానీ ఆ అనాథ పిల్లలకు సాకటానికి నీ డబ్బులు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అది చెప్పు ముందు. నీకు అంత భారం ఉంటే పేదవాళ్ళ మీద, నీకు అంత భారం ఉంటే యూదాస్కరియోతు కాదా వీళ్ళు పాపం, ఆమె మరియ వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలు కొట్టి ఆ కాళ్ళకు రాస్తుంటే ఆ కాలంలో ఆ పర్ఫ్యూములు సంట్లు ఎంత ఖరీదో, ఎక్కడ బోలుతో వచ్చిందో పాపం, ఎక్కడ బట్టలు ఉతికి డబ్బులు తెచ్చి అత్తరు బుడ్డి తీసుకొచ్చి యేసుప్రభు కాళ్ళకి యేసుప్రభు తలకి రాస్తుంటే యూదా ఏమన్నాడు, పేదోళ్ళకి ఇస్తే బాగుండదు కదా, నీకు అంత భారమా? నువ్వెంత ఇచ్చావు పేదోళ్ళకి? వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు అంతా. ఆ తల మీద రాసుకునే కంటే ఆ డబ్బులతో 4 భోజనాలు పెడితే బాగుంటుంది. నువ్వు ఎంత పెట్టావు భోజనాలు చెప్పు నిజంగా లాక్డౌన్లో. అనవసరమైన భారాలు ఎందుకండి? మన దీని గురించి పెద్ద ధ్యానం చేసి, అనవసరమైన భారం, అనవసరమైన సీరియస్ ప్రార్థన. అందులో వీళ్ళు దాచుకుంటారు. పేదల మీద భారం, ఈయనకి డబ్బులు ఖర్చు పెట్టాడు పెట్టనివ్వట్లేదు. నాకెత్తే నేను పెడుతున్నాను కదా. అబ్బా ఇంకెవరు మీకు కనపడుతున్నా? అనవసరమైన పనులు ఎక్కువ చేసిన వాళ్ళు. ఇది పేతురు, యాకోబు, యోహాను పొద్దున్న చెప్పాను. వెళ్ళి ప్రకటించి సేవ చేయండి. యేసులో నేను మహిమను మేము చూచాము, జీవవాక్యమును చూచాము, మెస్సయ్యను కనుగొంటిమి అని చెప్పమంటే లేదు. నీకును మోషేకును ఏలియాకు 3కి సమానంగా స్తూపాలు పెడతాం ఇక్కడ. ఇదా నీ పరిచయం? నీ భారం అంతా ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి, దాని మీద ఒక సిలువ పెట్టాలి, అక్కడ యేసుప్రభు బొమ్మ ఇలా పెట్టాలి, కింద హుండీ పెట్టాలి, వచ్చే పొయ్యిలు కొవ్వు తొలగించి డబ్బులు ఎత్తా ఉండాలి. ఇదా నీ భారం? అనవసరమైన చేయడానికి చూడడానికి ఎలా కనపడుతుంది? పాపం చాలా కష్టపడుతున్నాను, కష్టపడుతున్నారు కానీ అనవసరమైన కష్టం అది అంటున్నాను నేను. బత్షెబతో పాపం చేసిన తర్వాత పుట్టిన బిడ్డ జబ్బు పడ్డాడు. దావీదు ఏం చేశాడు? చాలా సీరియస్గా ప్రార్థన చేశాడు. ఏం భారం అది? అతను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. అనవసరమైన ప్రార్థనలు ఉన్నాయి బైబిల్లో, అనవసరమైన భారాలు ఉన్నాయి బైబిల్లో. అందులో ఒకటి మార్త. అనవసరమైన ప్రభా ఎంత కష్టపడతాను ప్రభా, ఈ కిచెన్ ఐటమ్ అంతా నేను చూడు ప్రభా, ఆమె చేసిన దాంట్లో పెద్ద పాపమేం కాదు కానీ అనవసరమైంది అన్నాడు ఆయన. అవసరమైంది ఒక్కటే, కూర్చొని వాక్యం వింటుంటే బాగుండేది. భోజనాలు దేవుంది తర్వాతనే చేసుకోవచ్చు. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. భోజనాలు దేవుంది తర్వాతనే చేసుకోవచ్చు. దేవుడు దాని గురించి పట్టించుకున్నాడా? 3 రోజులు వీళ్ళు తినలేదు, శిష్యులు వచ్చారు. యేసుప్రభుకి ఆ టెన్షన్ లేదు. అనవసరమైన భారం ఎందుకు? అనవసరమైన ప్రార్థనలు ఎందుకు? అసలు ఫేస్బుక్లో డేరా బాబా ఉన్నాడు కదా, పంజాబ్లో దొరికిపోయాడు. అమ్మో చాలా ఘోరమైన స్టోరీ అది. అటు దొరికిపోయాడు, అనేక మంది ఆడపిల్లని పాడు చేశాడు. అది ఇది వస్తుంటే కింద మన భక్తులు ఉంటారు కొంతమంది, అమేనని బరి భక్తులు, వాళ్ళు మనం ఆయన కోసం ప్రార్థన చేయాలి. అబ్బో మనం డేరా బాబా కోసం ప్రార్థన చేద్దాం, ఆసారం బాబు కోసం ప్రార్థన చేద్దాం, లాడెన్ కోసం ప్రార్థన చేద్దాం, దావూద్ ఇబ్రహీం కోసం ప్రార్థన చేద్దాం, లూసిఫర్ కోసం ప్రార్థన చేద్దాం, కయీను కోసం ప్రార్థన చేద్దాం, యూదా ఇస్కరియోతు కోసం ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనా పరులు భక్తులు వామ్మో వీళ్ళు ఏమనుకుంటారంటే మేము ఎంత భారం వహించి మా భారం చూస్తే దేవుడు ఇంప్రెస్ అయిపోయి నేను కూడా చెప్పని ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు చాలా మంచోళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు. దేవుడు చెప్పని సేవ చేసి ఎలా బహుమానం పొందుతాం అనుకుంటున్నారు?
యుద్ధమందు పోరాడేవాడు నియమ ప్రకారం పోరాడితే కానీ బహుమానం పొందడు. పందెమందు పరిగెత్తేవాడు స్పీడ్గా పరిగెత్తారంటూ వెళ్ళాల్సింది ఇటు, అటే పరిగెడితే నీకు ఎవడు గిఫ్ట్ ఇస్తాడు చెప్పు, అక్కడ ప్రైజ్ ఇస్తాడు చెప్పు. ట్రాక్ ఇటు ఉంది, ఈ లక్ష్యం వైపు పరిగెడతావా? పరిగెత్తమన్నాడు కదా, నీ ఇంట్లోనే పరిగెడతానంటే ఎవరు బహుమానం ఇస్తారు చెప్పు? పరిగెత్తానండి అంతకంటే స్పీడు, అట్ట టీవీలో చూసుకున్నాను టైం కంటే నాదే ఫస్ట్ అంటే ఎందుకు ఇస్తారు? పరిగెత్తిన చోట నువ్వు పరిగెత్తలేదు. ట్రాక్లో ఉండి నిన్న కదా వెంట్రుక వాసిలో సైడ్ ట్రాక్ అయిపోయి చాలా కష్టపడుతున్నాం బహుమానం కోసం ఎదురు చూస్తే ఏమీ దొరకదు. అప్పుడు పళ్ళు కొరుకుతారు తెలుసా మీకు? ఏడుపును పళ్ళు కొరకు ఎందుకుంటాయి చెప్పండి? ప్రభు రాకడలో ఒక గుంపేమో గుండెలు బాదుకొని విలపిస్తారంట, రొమ్ము కొట్టుకుందురు. ఆ ఏడుపు వేరు, ఇక్కడ ఏడుపు పండ్లు కొరుకుటానికి గుంపు వేరు. దాని గురించి ఒకసారి ఈ గుంపు వేరు, ఆ గుంపు వేరు. వీళ్ళ గుంపు బెటర్. ఇంకా అయ్యో మేము ముందు నమ్ముకోలేదు, అయ్యో మేము ముందు మేము అర్థం చేసుకోలేదు, ఆ సువార్తను అప్పుడే నమ్ముంటే బాగుండదని వీళ్ళు ఏడుపు ఇంకా న్యాయంగా ఉంది. మేము ఇంత చేసాం, మా ఇల్లు వదిలేసాడు, ఇది అన్యాయం, ఇది ప్రభు నీ మనసు బట్టే కదా మేము ప్రార్థన చేసాం ప్రభు, మేము లూసిఫర్ కోసం ప్రార్థన చేసామంటే అంత భారం ఎందుకో అంటాడు ఆయన. నాకు లేని భారం మీకెందుకు? చెప్పింది చేస్తలేరు. యేసుప్రభుకి చేత కాకనా? యూదా తప్పిపోయాడు, పేతురు తప్పిపోయాడు, ప్రభు ఎవరి కోసం ప్రార్థన చేశాడు? అది టార్గెట్. యూదా అమ్మేశాడు, పేతురు కూడా ఇంచుమించు అమ్మేసినట్టు లెక్క, వదిలేశాడు, అక్కడ అబద్ధం చెప్పాడు, నాకు ఆయన సంబంధం లేదు, ఒప్పేసుకున్నాడు. ఎంత దారుణమో తెలుసా? ఆ పాపానికి అసలు క్షమాపణ లేదు. నన్ను తృణీకరించి వాడిని తృణీకరిస్తానన్నాడు ఆయన. నలుగురిలో నన్ను గురించి సిగ్గుపడేవాడి గురించి నేను సిగ్గుపడతానన్నాడు. ఈయన నా వాడ చిచి అంటానన్నాడు, నేనే సిగ్గుపడతానన్నాడు అలాంటి వాళ్ళని నా తండ్రి ఎదుట. అలా తప్పిపోతున్న పేతురు గురించి ప్రభు అన్నాడు, ఓకే నాన్న పర్లేదు, నాకు అర్థమైంది, చూశాను భవిష్యత్తు, నువ్వు అబద్ధం చెప్తావు, అయినాను నీ కొరకు వేడుకుంటుని. ఏర్పాట్లు ఉన్న వాళ్ళ కోసమే ప్రార్థన చేశాడు, అడ్డమైన సంతానం కోసం అని ప్రార్థన చేయలేదు. శాస్త్రుల పరిస్థితుల కోసం ప్రార్థన చేసి వాళ్ళందరూ రక్షణలో నడిపించుకోవడం లేకపోనా చేయలేదు. ఎందుకు? వాళ్ళ డిఎన్ఏ యేసయ్యకు తెలుసు. ఏమిటి వాళ్ళ డిఎన్ఏ? వాళ్ళు సర్ప సంతానం. ఒట్టిగా చెప్పాడు అనుకుంటున్నారు దేవుడు ప్రభు. అక్కడ ఊరికే అలాగా సరదాగా గాడిద ఒక కుక్క ఒక పాములు అలా మామూలుగా చెప్పాడు అనుకున్నారు. కాదు, నిజముగా వాళ్ళు దుష్టుని సంబంధాలు. వాళ్ళు క్లియర్గా చెప్పాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు యూదులలో కలిసిపోయి యూదులుగా చలామణి అయిపోయి దేవాలయంలో నాయకత్వం వహిస్తున్నారు. ఐ జస్ట్ డోంట్ కేర్. మీ నుండే తప్పించడానికి వచ్చాను. ప్రజలారా ఇటు వచ్చేయండి, అమాయకులను ప్రజలారా వచ్చేయండి, ఈ కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మోగ వాళ్ళు, కుష్ఠులు నా దగ్గరకు వచ్చేయండి. వాళ్ళు విడిపించలేరు. వాళ్ళకి ధర్మశాస్త్రం జ్ఞానం బాగా బుర్ర నిండిపోయింది, కానీ ఈ శాస్త్ర పరిస్థితులు వాళ్ళ నీతి అంతే. వాక్యం నుంచి ఏం బోధిస్తారంటే, రే దశమాకి ఇచ్చావా, ఇచ్చారా, మీరు ఆ కానుక ఇచ్చారా, పావురాలు ఇచ్చారా, మాకు వంట అవుతుంది అక్కడ పావురాలు తెచ్చారా, ఈ గుణమే తప్ప వాళ్ళకి డబ్బులు వచ్చే వాక్యాలు ధర్మశాస్త్రంలో చూశారు, కానీ మెస్సయ్య కొరకు సిద్ధపరిచే ప్రసంగం ఎప్పుడైనా చేశారా ఆ శాస్త్రం వాళ్ళ శాస్త్రాలతోటి? బైబిల్లో వచనాల్ని ఆర్థికంగా స్థిరపడడానికి సేవకులు, ఆర్థికంగా బలపడడానికి విశ్వాసులు దాని కొరకు మాత్రమే వాడుకుంటున్నారు, కానీ ఆత్మీయత కొరకు ఎవరు వాడుకుంటున్నారు ఈ కాలంలో? చూపించండి ఒక్కటైనా. మా పరిచర్య మా మినిస్ట్రీ జరిగింది, మా మినిస్టర్ కార్యాలు జరిగాయి. నువ్వు చెప్పు, మా మినిస్టర్ ఏం జరిగింది చెప్పు అంటే, నా మినిస్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత అండి నాకు 30,000 జీతం వస్తుందండి. నువ్వు చెప్పు, నువ్వు మా మినిస్టర్కి వచ్చి ఏం జరిగింది చెప్పు అంటే, నా మినిస్టర్కి వచ్చిన తర్వాత అండి నాకు 3 పిల్లలు పుట్టారండి. కాబట్టి మీరు ఏం చేయాలి? మా పరిచర్కి రావాలి. సాక్ష్యాలు చెప్తున్నారా? అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారా కంపెనీకి? నేను సంధి సుధా వాడాను, మోకాళ్ళ నొప్పులు తగ్గాయి, కాబట్టి మీరు కూడా ఇప్పుడే ఫోన్ చేయండి, 4 బాటిల్స్ ఫ్రీ అంటారు. అది అడ్వర్టైజ్మెంట్. వాళ్ళు సంధి సుధా అమ్ముతున్నారు, నువ్వు కొబ్బరి నూనె అమ్ముతున్నావు. ఏం పెద్ద విషయం ఉంది అందులో? ఇవన్నీ పరిచర్యని మీరు ఎలాగ అనుకుంటున్నారు? హౌ? ఇంగ్లీష్లో ఒక మంచి వర్డ్ విన్నాను మధ్య. 1 day or day 1 you decide. వామ్మో, ఎంత మంచి మాట తెలుసా? 1 డేనా లేకపోతే day 1 నువ్వే నిర్ణయించుకోని. 1 day అంటే ఏదో ఒక రోజున, నీకు అర్థం అవుద్దులే,
అనేది బాగుంటుందా? మొదటి రోజు నీకు అర్థం అవడం మంచిదా? నువ్వు నిర్ణయించుకో. హల్లెలూయా కదా, మంచివాడు కదా. వన్ డే ఏదో ఒక రోజు నీకు అర్థం అవుతుందిలే అని సేవకులు నీకు చెప్పడం న్యాయమా? ఈ రోజే నువ్వు అర్థం చేసుకోండు నీకు న్యాయం అవసరం. ఆలోచించు ఒకసారి. డే 1 అయితే నీ నిర్ణయం సూపర్. 1 డే అయితే నువ్వు బయటపడడం కష్టం, తెలిసినా లాభం లేదు, కూరుకుపోయి ఉంటావు ఆ రోజున. నా బోధకుల మాట నేనేలా వినకపోతిని, ఇప్పుడు నేనేమైనా చేద్దామన్నా నా మాంసము క్షీణించిపోయేను. ఎప్పుడన్నా చదివారా? ఎప్పుడన్నా చదువుతారా? భలేగా ఉంటుంది సామెతల గ్రంథం. నేను ఎందుకు నా బోధకుల మాట త్రోసివేశానే, అయ్యో నేను వాళ్ళ ఉపదేశం ఎందుకు వినలేదే. ఓకే, 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం చదవండి సామెతల గ్రంథం. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుట కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచునుందు. చాలు చాలు, ప్రింట్ చేసుకొని గోడ తగిలించుకోండి ఇంట్లో. భయపడకము నేను నీకు తోడై ఉన్నాను. ఈ వచనాలు మానేయండి ఈసారి. ఈ వచనాలు రాసుకోండి గోడ మీద ఇంట్లో. చూడగానే బెదిరిపోలే. మీకు మార్మస్ రావాలి, మీ ఇంటికి వచ్చే చుట్టాలకు మార్మస్ వచ్చేలా చూసి. హల్లెలూయా. ఇలాంటి పదాలు కొంచెం హైలైట్ చేసి పెట్టుకోండి ఒకసారి. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని. ఏం ఏడుపో తెలుసా ఇది, ఏం మూలుగో తెలుసా ఇది. అందులో ఘోరమైన విషయం ఏంటంటే భ్రష్టుడైపోయిన తర్వాత ఏడిపి ఇంకా అవకాశం లేదు అని అర్థం వీళ్ళకి. అయ్యో నా బోధకుల మాట నేను ఎట్లు వినకపోతేనే, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించేనే. అయ్యో అయ్యో, ఆ కష్టార్జితం అన్నిళ్ళు తీసేసుకున్నారు, ప్రభుత్వాలు లాగేసుకున్నారు, ఆస్తులన్నీ ప్రభుత్వాలు లాగేసుకున్నారు. రిసెషన్ అంటారు, మీకు గుర్తుపెట్టుకోండి. రీసెట్ అంటే మీరు ఫోన్లో రీసెట్ బటన్ నొక్కారనుకోండి, అంతా డిలీట్ అయిపోద్ది డేటా అంతా. అప్పుడు కొత్తగా మరలా ఫోన్ నెంబర్లు ఎక్కించుకొని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. రీసెట్ అంటారు చూస్తారా, రీసెట్ బటన్. అలాగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక రీసెట్ రాబోతుంది. ఆ రీసెట్లో మీ ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నీ గల్లంత అయిపోతాయి, మీరు ఇన్సూరెన్స్ పెట్టుకున్న డబ్బులన్నీ గల్లంత అయిపోతాయి. మీరు వెళ్ళిపోయారు, సార్ నా 2 లక్షలు ఉండాలండి. ఏమంటే అవునా 2 లక్షలు చూద్దాం, మీరు వెళ్ళండి చూస్తాం, ఏం కాదండి. వాళ్ళకి తెలీదా ప్రభుత్వానికి డబ్బులు కావాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం పెద్ద టెన్షన్ పడకండి, పెద్ద ఇదేం లేదు, వచ్చేస్తుంది. పెద్ద భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఒట్టిగా ఏ డబ్బుల కోసం తిప్పలు పడ్డారో, ఏ ఆస్తుల కోసం ఇప్పుడు తిప్పలు పడుతున్నారో, ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకోండి అంటే ఏ ఆస్తుల కోసం ప్రార్థన చేయించుకుంటున్నారో, ఏ ఉద్యోగాలు రావాలని ప్రార్థన చేయించుకుంటున్నారో, ఏ కాలేజు స్కూల్స్ అని వేదన పడతారో, అవన్నీ ఒక శుద్ధ సున్నా అని అర్థం అవుతుంది మీకు. శుద్ధ సున్నా అని అర్థం అవుతుంది. ఇది నిన్న ఒక పోస్ట్ చూశాను ఫేస్బుక్లో. ఒక హోటల్ పేరు, ఒక చౌమిన్ హోటల్, చౌమిను గప్చు పానీపూరి అమ్ముతున్నాడు అనమాట. ఆ హోటల్ పేరు ఏంటో తెలుసా? నిరుద్యోగి MA BEd హోటల్ పేరు. నిరుద్యోగి MA BEd. పాపం MA BEd చేసినా నూడులు అమ్ముకుంటున్నాడు, పానీపూరి అమ్ముకుంటున్నాడు. బాగా చదువు బతికేస్తారనుకుంటున్నారా మీరు? సేవకన్నా రండి, దేవుడు పెడతాడు. స్తోత్రం చెప్పండి గడుగు ఒకసారి. హల్లెలూయా. గల్లంత అయిపోతాయి, బ్యాంక్ అకౌంట్స్ గల్లంత అయిపోతాయి, భూములు స్థలాలన్నీ గల్లంత అయిపోతాయి, లాగేసుకుంటారు. ప్రభుత్వం ఒక టార్గెట్ ఇస్తుంది, నీకు ఇంతకంటే ఎక్కువ ఆస్తి ఉండకూడదు, నీకు ఎక్స్ట్రా పని ఉండకూడదు, నువ్వు చేసిన పని తప్ప. చాలా రకాల కొత్త రోజుకు ఒక కొత్త రూల్ తీస్తున్నారు తెలుసా వీళ్ళు. ఇంకో విషయం చెప్పనా, కరోనా వల్ల వచ్చిన ఒక ఆశీర్వాదం ఏంటంటే, కరెక్ట్గా 2019 నవంబర్ నెలకి CAA NPR అనే సిస్టమ్ మొదలైంది, తీసుకొచ్చింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అంటారు. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు మీ పూర్వీకులు, మీరు భారతీయులే అనడానికి మీరు రుజువు చూపించాలి. లేదు ఓటర్ కార్డు ఉందండి, ఓటర్ కార్డు కాదు,
రేషన్ కార్డు కూడా చెల్లదు. ఆధార్ కార్డు కూడా చెల్లదు. మీరు ఇండియన్సే అని చెప్పడానికి మీ తాతగారి రేషన్ కార్డు సంపాదించాలి. తాతగారు ఇంకా తక్కువ అన్నా, తాతగారికి తండ్రి ఎవరు మనకు తెలియదు, ముత్తాతగారు. అక్కడ నుంచి రావాలి. 1971 60 నుంచి ఏదో ఒక రుజువు చూపించాలి. మేము మీ వంశం ప్రకారంగా, మీ ఇంటి పేరు ప్రకారంగా చూపిస్తే మేము వాళ్ళ నుంచి వాళ్ళ వంశమేనండి. ఇది దొరుకుతుందా మనకి? ఆ తాతలు ఎక్కడ ఉన్నారో ఇప్పుడు చూపించలేకపోయారు అనుకోండి. ఏమో స్వాతంత్రం తర్వాత మీ తాత వాళ్ళు మరి ఏ పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చారో, ఏ బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చారో మాకేంటి, మీరు ఆ కాగితాలు పట్టుకొస్తే మీరు ఇండియన్స్ అని ముద్రించి మీకు జాబ్ ఇస్తాం, లేదు అంటే మిమ్మల్ని రెఫ్యూజీ సెంటర్లో పెడతాం. అన్ని ఏరియాల్లో ఒక ప్రాంతంలో గోడ కట్టి ఇలాంటి వాళ్ళందరూ అందులో తోసి టెంట్లు ఇస్తారు. గవర్నమెంట్ టెంట్లు ఇస్తే అందులో ఉండండి. మీరు రెఫ్యూజీ క్యాంప్స్ ఉంటాయి, తెలుసో తెలియదు మీకు. వలస వచ్చిన వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వరు, వలస వచ్చిన వాళ్ళకి ఇండియాలో ఈ జాబ్ ఇవ్వరు, వలస వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వరు. ప్రభుత్వం ఏదో దయ తలిచి 4 రొట్టె ముక్కలు పెడితే తిని బతుకుతున్న వాళ్ళకి కూలి కూడా ఇవ్వరు, వాళ్ళకి ఏ హోటల్లో పని ఇవ్వరు. అలాంటి కేటగిరీలో వీళ్ళందరినీ తీసుకురావాలని ప్లాన్ ఉండేది. అదే సిఏఏ ఎన్పిఆర్. ఇప్పుడు క్రైస్తవులు అనుకోండి, మనం వెళ్ళిపోయి మేము కూడా మా తాతలు, మీ తాతలు హిందూ, మీరు క్రిస్టియన్స్ ఎలాగయ్యారు? అది కరెక్ట్ కాదు కదా. అయితే మీ తాత కూడా క్రిస్టియన్ అయ్యి ఉండాలి, అయితే ఆయన ఇండియా కాదు. లేదు ఆయన హిందూ అయి ఉంటే మీరు క్రిస్టియన్స్ కాబట్టి మీకు ఆయనకి సంబంధం లేదు కాబట్టి గెట్అవుట్ అంటారు. ఏం చేస్తారు అప్పుడు? అది 2019 నవంబర్ నెలలో మొదలై జనవరిలో ప్రబలి ఏప్రిల్ 1వ తారీఖు ఇండియా అంతా ప్రాకాలని ప్లాన్ చేస్తుండగా మార్చిలో లాక్డౌన్ వచ్చింది. మన భోజనాలు మనం తింటున్నాం. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. అర్థమైంది? కరోనా కొంచెం కాపాడింది క్రైస్తవులు, ఇండియా క్రైస్తవుల్ని. చాలా బాగుంది భవిష్యత్తు అనుకుంటున్నారా? పాపం ఊరికి ఆ మాట అంటున్నానని మీరు ఫీల్ అవ్వకండి, కానీ నిజం చెప్తున్నాను నేను. నమ్మితే మంచిది, లేకపోతే మీ ఇష్టం. ఇక దేవుని స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. చివరిగా నేను చెప్పాల్సిన మాట చెప్పేసి నేను ముగిస్తాను.